అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 188వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సోదర సోదరులందరికీ కూడా నమస్సమాంజలి. ఇక స్వాగతం, సుస్వాగతం. ముందు మాటగా మీకు మరొక అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. భక్తి మార్గంలో త్వమేవ మాతాచ పితా త్వమేవ అన్నటువంటి ఒక శ్లోకము చాలా పాపులర్ అండి. అంటే నీవే తల్లివి తండ్రివి. అర్థమైందండి. నీవే బంధువు, నీవే సఖుడవు. పూర్తి శ్లోకం ఎలా ఉంటుందో వినండి ఒక్కసారి. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖా త్వమేవ, త్వమేవ ద్రవిణం విద్యా త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటాం. అంటే సర్వ సంబంధాలలో భగవంతుడిని ఆ విధంగా ఆ విధంగా జోడించుకుంటాము అని చెప్పి భగవంతుడికి తెలియపరుస్తున్నాం అనమాట. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే ఆ సంబంధాన్ని మనం అనుభవం చేయటం. భక్తి మార్గంలో కేవలం ఒక విశ్వాస పాత్రంగానే ఉండి విశ్వాసముతోనే మనం ఆ శ్లోకాన్ని ఆలపిస్తున్నాం. కానీ తండ్రి సంబంధం అంటే నేను వారి బిడ్డని, తల్లి సంబంధం అంటే నేను వారి పుత్రుడిని, అదేవిధంగా స్నేహితుడైతే నేను స్నేహితుడిని, అదేవిధంగా ఈ రకరకాల సంబంధాలు ఏవైతే ఉన్నాయో అది మనం అనుభవం చేయలేకపోతున్నాం. ఎందువల్ల అనుభవం చేయలేకపోతున్నాము? ఈ యొక్క అనుభవం లేకపోవటం వలన తండ్రి నా కొరకే చెప్తున్నాడు అన్నటువంటి ఆ జ్ఞానం మనలో కూర్చోవటం లేదు. ఎవరి కోసమో చెప్తున్నాడు, కేవలం నేను పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకోవడానికే ఇది ఆ విధంగా ఉన్నది అని ఆ విధంగా భావిస్తున్నాం. అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అంటే అనుభవం అనేది మనసు ద్వారా చేస్తాం. అర్థమైందండి. మనసు ద్వారా అనుభవం చేస్తాం. మనసు ద్వారా, ఆలోచనల ద్వారా ఆ అనుభవం అనేది జరుగుతోంది. ఇక్కడ మనసు అనేది సూక్ష్మము, స్థూలం కాదు. అర్థమైందండి. మనసు స్థూలం కాదు కాబట్టి మనం కేవలం భౌతికమైనటువంటి ఈ యొక్క దేహము యొక్క దీని ద్వారానే, నోటి ద్వారా మనం పలుకుతున్నాము, కళ్ళ ద్వారా, ఆ విధంగా చెవుల ద్వారా వింటున్నాం ఆ శ్లోకాన్ని తప్ప అనుభవంలోకి రావడం లేదు. ఇదే జ్ఞాన మార్గంలో అయితే ఏమవుతుందంటే త్రికరణ శుద్ధి అంటాం. మనస వాచ కర్మణ అంటాం. ఇక్కడ మనసు ముందొచ్చింది. ఆత్మ జ్ఞానం ఉండడం వలన, జ్ఞానము అంటేనే భగవంతుడు ఏం చెప్పాడు 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో ఏం చెప్పాడండి? క్షేత్రము, క్షేత్రజ్ఞము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండిటి యొక్క జ్ఞానమే జ్ఞానం అన్నాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అన్నాడు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానము, అది సూక్ష్మ జ్ఞానము. ఈ సూక్ష్మ జ్ఞానంలోనే మనసు, బుద్ధి, సంస్కారాలు అనబడేటువంటి సూక్ష్మ శక్తులు మనం అనుభవంలోకి వస్తాయి. అందుకనే ఇక్కడ పరివర్తన అనేది జరుగుతుంది. అక్కడ పరివర్తన అవ్వకపోవడానికి, ఇక్కడ పరివర్తన జరగడానికి ఏకైక కారణం ఏంటంటే నేను స్వయాన్ని, నా యొక్క మూల స్వరూపము ఆత్మ అన్న విషయాన్ని నేను పూర్తిగా విస్మరించాను. అర్థమైందండి. చాలా తేలికగా తీసుకుంటున్నాను. ఆత్మ అనే పదాన్ని కేవలం ఉచ్చరించడానికి మాత్రమే. కానీ ఆత్మ ఎక్కడున్నది శరీరంలో, ఆత్మ యొక్క ఫంక్షన్ ఏంటి, ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇవన్నీ కూడా మనం విస్మరించాం. ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెలుసుకుని ఆలోచించండి. ఎందువలన ఆ సంబంధాన్ని నేను అనుభవం చేయలేదు? ఏ విధంగా అయితే భౌతిక ప్రపంచంలో, లౌకికంలో తండ్రి బిడ్డలు లేక తల్లి తండ్రి బిడ్డలు వారి యొక్క అనుబంధము సదాకాలికంగా నిరంతరము ఉంటుంది. తండ్రి బిడ్డతో మాట్లాడతాడు, బిడ్డ తండ్రితో మాట్లాడతాడు. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆ సంబంధము ఆధ్యాత్మిక జగత్తులో లేకపోవడానికి ఏకైక కారణము ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క అస్తిత్వము, ఆత్మ యొక్క ప్రాప్తి, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క అనుభవము జరగకపోవడమే అన్న సంగతి ఈ ముందు మాటగా కొద్దిగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. గత ఎపిసోడ్ నుండి మనం ఒక నూతన అంశాన్ని మనం ప్రారంభించుకున్నామండి. కేవలము పరమాత్మ మాత్రమే, కేవలం ఈశ్వరుడు మాత్రమే, కేవలం భగవంతుడు మాత్రమే వేదాలలో ఉన్నటువంటి సారాన్ని మనకి తెలియచేస్తారు. వేదాలకి భగవద్గీతకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేస్తున్నారు. ఇది భక్తి కోణంలో మనం కేవలము వేద మంత్రాలని జపించడము లేక వేద మంత్రాలని ఆ వేద మంత్రాలని వల్లిస్తున్నటువంటి
అర్థమైందండి. ఆ పండితులని వేదాంత వేద 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 విత్తులను, ఆ వేద పండితులను మనం కళ్ళ ద్వారా చూస్తున్నాము, చెవుల ద్వారా వాళ్ళు పలికేటువంటి వేద మంత్రాలను వింటున్నాము. అంతే తప్ప ఆ వేదాల యొక్క సారాన్ని మనము గ్రహించలేకపోయాము. అందువలన వేదాల యొక్క ఇంపార్టెన్స్ కేవలము చదవటము లేక వినడం వరకే పరిమితం చేసుకున్నాం కానీ ఇంకా వేరే ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందువల్ల వెళ్ళలేకపోతున్నాము? వేదాలే హయ్యెస్ట్, దీనికంటే గొప్ప జ్ఞానం ప్రపంచంలో లేదు అని ఆ విధంగా పెద్దవాళ్ళు నిర్ధారించారు. అజ్ఞాన కారణముగా వాళ్ళు ఆ విధంగా నిర్ధారించడం కారణంగా బియాండ్ వేదాస్ మనం వెళ్ళలేకపోతున్నాం. అని భగవంతుడు ఏమంటున్నాడు? బియాండ్ వేదాస్, కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం కాదు, ఒకసారి వేదాల కంటే ఇంకా ముందుకు వెళితే దానికంటే హయ్యర్ పాత్ ఏముందండి? ఆధ్యాత్మిక జ్ఞానము, అంటే ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. అదే విధంగా ఈ సృష్టి చక్రములో ఆత్మలు మరియు పరమాత్మ ఏ విధముగా ఈ విధంగా పరిభ్రమిస్తారో ఆ యొక్క జ్ఞానం, దానినే ఆధ్యాత్మిక జ్ఞానము అంటున్నాడు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? వేదాలని కూడా తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడు, ఆధ్యాత్మిక దృష్టి కోణములో అర్థము చేసుకున్నప్పుడు మనము బియాండ్ వెళ్ళగలుగుతాము. వేదాలు మనకి చెప్పినటువంటి సత్యమైన సారాన్ని మనం గ్రహించి వేదాల ద్వారా కూడా మన జీవితాన్ని సమూలముగా పరివర్తన చేసుకోగలుగుతాం. ఇది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామండి? 2వ అధ్యాయంలోని 42వ శ్లోకం చెప్పుకున్నామండి. ఒక్కసారి మళ్ళీ పునః ఒక్కసారి దాన్ని పరిశీలించినట్లయితే ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత. అర్థమైందండి? అవిపశ్చిత అంటే బుద్ధి నేత్రాన్ని తెరవనటువంటి అవివేకులు అని అర్థం. అంటే దేహభ్రాంతిలోనే పూర్తిగా ఆ విధంగా నేను దేహము అన్న భ్రాంతిలోనే, డెల్యూజన్ లోనే జీవితాలను గడిపేటువంటి అవివేకులు అంటున్నాడు అక్కడ. అవిపశ్చిత, ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. యామిమాం పుష్పితాం వాచం, వాచం అంటే మాటలు మాట్లాడటం. అది చాలా అట్రాక్టివ్ వర్డ్స్ తో మాట్లాడతారంట వేద పండితులు. ఏం చెప్తారంట? ఇంకా వేదాలలోనే అంతా సారం ఉంది, వేదాలని కేవలం వింటే సరిపోతుంది, మీ జీవితం ధన్యమైపోతుంది అని కేవలము వేద మంత్రాల వరకే మనకు వినిపిస్తారు. కానీ ఆ వేదాల యొక్క సారాన్ని, వేదాలు విన్న తర్వాత మీ యొక్క దశ దిశ ఏ విధంగా పరివర్తన చెందాలి, మీరు ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నతంగా ఎదగాలి అన్న సందేశము ఆ వేద పండితులు చెప్పరు. ఆ విధంగా వేద మంత్రాల వరకు వినడం వరకే మనము ఆ విధంగా పరిమితం చేసుకున్నాం. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేద వాదరతా పార్థ నా అన్యదస్తి ఇది వాదిన అని ఆ విధంగా వాదిస్తారు. దీనికంటే గొప్పది ఇంకా లేదు, మీరు వేదాలను చదువుకున్నారు అంటే చాలు, మీరు హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు, మీరు స్వర్గానికి వెళతారు, స్వర్గములో ఉన్నత పదవిని పొందుతారు, ఆధ్యాత్మిక జగత్తులో సర్వోన్నతంగా మీరు ఎదుగుతారు అన్న భావన ప్రజలలో కలిగించడం జరిగింది. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? కేవలము మౌఖికంగా ఈ విధంగా పఠన పారాయణ శ్రవణం వల్ల ఏమీ జరగదు, ఆత్మ పునీతం అవ్వదు. ఆత్మ జన్మ జన్మలుగా మనం చేసినటువంటి ఈ యొక్క భ్రష్ట కర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన, నిక్షిప్తము కాబడిన తమో ప్రధాన సంస్కారాలు సాత్వికంగా ఏ విధంగా పరివర్తన అవుతాయండి? ముందుగా మనకి ఏ జ్ఞానం ఉండాలి? ఏ జ్ఞానం ఉండాలండి? ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం తర్వాత రెండో స్టెప్ ఏంటి? ఆత్మనే, అందులోనే సంస్కారాలు ఆ విధంగా నిక్షిప్తము కాబడతాయి అన్న జ్ఞానం వస్తోంది. ఇప్పుడు సంస్కారాలు 3 రకాలుగా ఉన్నాయి: ఉత్తమ, మధ్యమ, అధమ, సాత్విక, రాజసిక, తామసిక. ఇప్పుడు ఎటువంటి స్థితిలో మన యొక్క సంస్కారాలు ఉన్నాయి అంటే, ప్రతి ఒక్కరూ దైహిక భ్రాంతిలో మనము ముందుకు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆత్మని మనము, ఆత్మ జ్ఞానమే లేదు, ఆత్మని ఎప్పుడు కూడా మనం దాన్ని క్లీన్ చేసేటువంటి ప్రక్రియ మనకు అర్థం కాలేదు. భగవద్గీతను చదువుకున్నప్పటికీ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి రాజయోగ అనే ప్రక్రియ, ఆత్మ పరమాత్మ కలయిక, ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ద్వారా పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మనలో ప్రవహించి ఆత్మని శుద్ధి చేస్తుంది అన్న జ్ఞానం ఇప్పటి వరకు మనకు కలగలేదండి. భలే కేవలం అంటున్నాం
ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటున్నాం. కానీ ఆత్మశుద్ధి చేసుకునే విధానము ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఆత్మ కుళ్ళిపోయింది, రోజు రోజుకి ఇంకా కుళ్ళిపోతూ ఉంది. అందుకని పరమాత్మ వచ్చి, నాయన కేవలం చదవటం వలన ఏమీ జరగదు. భగవద్గీత సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది, శ్రేష్టమైనది. వేదాలకి కూడా తల్లి భగవద్గీత. అందువల్ల భగవద్గీత తత్వజ్ఞాన కోణములు అర్థం చేసుకున్నప్పుడు వేదాల కంటే ఒక్క స్టెప్ పైకి వెళతాము. ఆ హయ్యెస్ట్ స్టెప్ ఏమిటంటే ఆత్మ యొక్క జ్ఞానము, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క ప్రాప్తి, అనుభవం అన్నమాట. అర్థమైందని దాని నుండి సంస్కార పరివర్తన జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క జన్మలో కూడా హాయిగా, నిశ్చింతగా, తేలికగా, బ్రహ్మాండంగా, చాలా ప్రేమపూర్వకంగా సంబంధాల్లో చక్కగా గౌరవిస్తూ, మనకి మనం గౌరవించుకుంటూ, ఇతరులను గౌరవిస్తూ మన జీవితాన్ని సాఫీగా మంచిగా ముందుకు తీసుకుని వెళ్తాం. మన ఆయుష్ పెరుగుతుంది, మనకు ఉన్నటువంటి రోగాలన్నీ పోతాయి, హాయిగా నిశ్చింతగా ఉంటామండి. ఇప్పుడు తదుపరి శ్లోకం, 2వ శ్లోకం మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. అది కూడా 2వ అధ్యాయంలోని 45వ శ్లోకం అండి. ఇదివరకే మనం చెప్పుకున్నాం ఒకసారి, కానీ ఇప్పుడు వేదాల యొక్క సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి పునః ఒకసారి దాన్ని మళ్ళీ పరిశీలిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయంలోని 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవాత్మవాన్. ఇది శ్లోకం అండి. ఇక్కడ చాలా స్పష్టంగా మీరు ఒక్కసారి గత ఎపిసోడ్ లో మనం చాలా డీటెయిల్డ్ గా చర్చించుకున్నట్టు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. త్రిగుణాలు, అర్థమైంది. త్రిగుణాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ప్రకృతి నుండి వస్తాయి. 14వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో చెప్తాడనమాట. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః. చూసారా? సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అన్నాడు. అవ్యయమైనటువంటి ఆత్మని, ఈ వినాశి ఉన్నటువంటి దేహం ఏం చేస్తుంది? ఆత్మని బంధించేస్తుందంట. దేనితో బంధించేస్తుందంట? త్రిగుణాలలో బంధించేస్తుంది. సాత్విక, రాజసిక, తామసిక. ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి అంటే దేహం యొక్క అపరేటస్ నుంచి వస్తుంది. అది ఎప్పుడైతే ఆత్మతో కలయిక జరుగుతుందో ఆత్మకి కూడా ఆ రంగు అంటించి ఆ త్రిగుణాల ప్రభావంలోకి తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో మీరు వింటే ఈ శ్లోకం చాలా సులభంగా అర్థమవుద్దండి. త్రైగుణ్య విషయా వేద అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. ఎవరైనా దీన్ని ఏమన్నా వేరేగా చెప్పగలుగుతారా చెప్పండి? ఇందులో ఉన్న అర్థం ఏంటి? త్రైగుణ్య విషయా వేద. త్రైగుణ్య అంటే త్రిగుణాలు, సతో రజో తమో. విషయా వేద, ఈ త్రిగుణాల యొక్క విషయమే వేదాలు పలుకుతున్నాయి అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా, ఒక్కసారి తీక్షణంగా కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఏం కాంప్లికేషన్ లేదు. కేవలం మనకేంటంటే సత్య మార్గంలో నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తే చాలు. భగవంతుడా, ఆ మార్గంలో నన్ను తీసుకుని వెళ్ళు. అందుకని మనం జన్మలుగా ఆ ద్వాపర యుగం నుండి, ఆ యొక్క ఉపనిషత్తులు రచింపబడినటువంటి సమయం నుండి మనం ఒక శ్లోకాన్ని పలుకుతున్నాం. భగవంతుడా, నేను సత్య మార్గంలో ఉన్నాను, నన్ను సత్య మార్గంలో పెట్టు. అసతో మా సద్గమయ. అజ్ఞాన అంధకారములో ఉన్నాను, నన్ను జ్ఞాన ప్రకాశము ద్వారా నా అజ్ఞాన అంధకారాన్ని తొలగించు అని కోరుకున్నాం. తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఈ మృత అనేటువంటి శరీరములో అమృతత్వము, అమృత అనేటువంటి ఆత్మ యొక్క జ్ఞానము నాకు ప్రసాదించు. కరెక్ట్ గా మనం అదే అడిగాము. భగవంతుడు అదే యొక్క గీతలో తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే ఆ 3 ప్రశ్నలకి సమాధానం ఏంటంటే నేను ఆత్మను, ఇది నా శరీరం. గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదాలు ఆత్మజ్ఞానం వైపు తీసుకొని వెళ్ళటం లేదంట. అర్థమైందండి? త్రైగుణ్య విషయా వేద, మొదటి పంక్తి మొత్తం చెప్పేస్తా ఉంది. త్రిగుణాల వరకే తీసుకొని వెళ్తుందంటే ప్రకృతి వరకే తీసుకొని వెళ్తోంది. ఈ ప్రకృతి వరకే తీసుకొని వెళ్తోంది కాబట్టి ఈ కారణంగా మనం వేదాలను ఏం చేస్తున్నామంటే కేవలం వింటున్నాం. వేద మంత్రాలు అని చెప్పి వింటున్నాం, వేద మంత్రాలు అని చెప్పి చదువుతున్నాం, వేద మంత్రాలు అని చెప్పి పారాయణ రూపంలో చేస్తున్నాం, భజన చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం. కానీ దాని వలన ఆత్మశుద్ధి కావటము లేదు. ఎందువలన కావటము లేదు అంటే
ఆత్మ కుళ్ళిపోయింది అన్న జ్ఞానము నాకు వేదాల వలన కలగటం లేదు. నేను ఆత్మని అన్న సంగతి వేదాల వలన కలగటం లేదు. అర్థమైందండి? ఎప్పుడైతే నా ఆత్మ, ఇక్కడ ఆత్మ ఉన్నది, ఈ శరీరము నాది, ఇది నేను, ఇది నాది, ఇప్పుడు నేను నిరంతరము కూడా దైహికంగానే నేను జీవితాన్ని సాగిస్తూ ఉన్నాను. 24/7 365 డేస్ అలాగే సాగిస్తూ ఉన్నాను. ఆత్మని మనం ఎప్పుడు శుద్ధి చేసుకోలేదు కదా. వాళ్ళ ఆత్మని ఇప్పుడు 4 రోజులు స్నానం చేయకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? కంపు కొడుతుందా దేహం? చెప్పండి. మళ్ళీ ఎన్ని జన్మలుగా కూడా మనం ఆత్మని మర్చిపోయాం కదా. ద్వాపర యుగ ప్రారంభం నుండి మర్చిపోయాం. దేహ భ్రాంతి. అక్కడి నుంచి దేహం అనే భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఈ విధంగా కష్టాలు పడుతున్నాం. ఎప్పుడైతే నాకు ఆత్మజ్ఞానమే లేదు, ఆత్మ కుళ్ళింది అనే జ్ఞానం కూడా లేదు. ఎప్పుడైతే కుళ్ళింది అనే జ్ఞానం లేదో దాన్ని క్లీన్ చేసుకోవాలి అన్న ప్రయత్నం కూడా ఎప్పుడు చేయమండి. కాబట్టి ఆత్మ దినదిన ప్రవధానంగా ఏమవుతుందండి, అది ఆ కుళ్ళు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే మనం చేసేటువంటి ఈ పాప కర్మలు, భ్రష్ట కర్మలు, పనికిరాని కర్మలు, నకారాత్మక కర్మలు, మాటలు, సంకల్పాలు, వీటి వలన రోజు రోజుకి ఆత్మ ఇంకా కుళ్ళిపోతూ ఉన్నది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీకు వేదాలు ఆధ్యాత్మిక దృష్టికోణములో తెలుసుకోనంత వరకు అది కేవలము ప్రకృతి అంటే త్రిగుణాల వరకే అది పరిమితం అవుతుంది నాయన. బియాండ్ నువ్వు వెళ్ళలేవు. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున అనేసాడు. ఒక్కసారి రెండో పంక్తిలోకి రండి. నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. నిస్త్రైగుణ్యం అంటే త్రిగుణాలకి అతీతంగా వెళ్ళేటువంటి పురుషార్థము చెయ్యవయ్యా. తండ్రి బిడ్డలకి చెప్తున్నాడు అన్నమాట. నువ్వు త్రిగుణాల వరకే పరిమితమైనట్లయితే ఈ ఒక్క జన్మకే పనికొస్తుంది. కేవలం వేద మంత్రాల పఠన పారాయణ ఆ విధంగా చేసినంత మాత్రాన కేవలం కొద్ది సమయము ఆ వేద మంత్రాలు విన్న సమయము, లేకపోతే పఠన పారాయణ సమయంలో కాస్త మనశ్శాంతి మీకుంటే ఉండొచ్చు, కానీ అది ఆత్మని శుద్ధి చేయలేదు. అర్థమైందండి? అందుకనే ఇప్పుడు త్రిగుణాల కంటే పైకి వెళ్ళాలి అంటే ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి. శరీరం అనేది పోతుంది, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. ఒక్క క్షణము నోటీస్ కూడా రాకుండానే యమధర్మరాజు, చిత్రగుప్తుడు వచ్చి పట్టుకుని పోతారు. ఉన్నట్టుండి పోయాడు అంట. మనం కూడా ఎవరి గురించి అడిగినా కూడా మీరు పలానా రోజులు పోతున్నారని చెప్తామా? పండు ముసలివాడైనా మనం అనుకున్న సమయానికి పోడు. తక్కువని ఒక్కసారి పర్వాలేదు ఈయన బ్రతుకుతాడు అనుకుని అలా బయటికి వెళ్ళామనుకోండి పోతాడు. అర్థమైందండి? ఇదనమాట అనిశ్చితమైనటువంటి ఈ యొక్క శరీరం యొక్క పరిస్థితి. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు? 3వ పంక్తి 4వ పంక్తిలోకి రండి. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవ ఆత్మవాన్ అన్నారు. ఇక్కడ 3 విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఒకటి, ద్వంద్వాలకు అతీతంగా నీవు వెళ్ళాలి అంటున్నారు. ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళాలి అంటే ఏంటండి? దేహభ్రాంతిలో ఉన్నంత వరకు మీరు ద్వంద్వాలలోనే కూడుకొనిపోయి ఉంటారు. పొద్దున్న ఆనందంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, ఏదో మంచి వార్త దొరికింది అనుకున్నంత సేపులోనే ఇంకొక ఫోన్ ఏదో వస్తుంది, ఎవరో ఒకరు మిమ్మల్ని కించపరిచేటట్టుగా మాట్లాడతారు, మిమ్మల్ని అవమానపరుస్తారు. ఒక్కసారి ఆ సుఖంగా ఉన్న పరిస్థితి దుఃఖంలోకి మారుతుంది. అర్థమైందండి? సుఖము, దుఃఖము, లాభము, నష్టము, నింద, స్తుతి, మానము, అవమానము, ఈ నవ్వడము, ఏడవడము, అర్థమైంది? ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలు ఉన్నంత వరకు ఆత్మశుద్ధి అవ్వడానికి ఎటువంటి అవకాశం లేదు. శరీర భ్రాంతిలోనే ఈ ద్వంద్వాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే నీవు నిస్త్రైగుణ్యం అన్నాడు చూసారా, ఈ త్రిగుణాలకు అతీతంగా నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నీవు ద్వంద్వము నుంచి విముక్తులవుతావు. అందుకని దానికోసం నువ్వు ప్రయత్నం చేయి అర్జున. నిర్ద్వంద్వో. తర్వాత రెండవది ఏంటండి? నిత్య సత్వస్థో అన్నాడు. సత్వస్థితి అంటే ఏమిటి? సత్వ, రజస, తమస. సాత్విక. సత్వ అంటే సాత్విక. సాత్విక అంటే త్రిగుణాలలో ఉన్నటువంటి హైయెస్ట్ స్టేజ్. హైయెస్ట్ స్టేజ్ అంటే ఏమిటి? అక్కడ నీవు ఆత్మ యొక్క జ్ఞానము నీకు లభిస్తుంది, సత్వ స్థితిలో లభిస్తుంది. రజో తమో వాళ్ళు సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గములో అడుగు పెట్టడానికి వాళ్ళకి లేదు, అవకాశం లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు. రజోతమో వాళ్ళకి లేదండి, సత్వ వాళ్ళకి మాత్రమే ఉంది. అందుకనే నిత్యము నేను సత్వ స్థితిలోకి రావడానికి నీవు
అభ్యాసము చెయ్యి, పురుషార్థము చెయ్యి నాయన అంటున్నాడు. నిత్య అనే పదం ఎందుకు వాడాడు? నిత్య అనే పదం ఎందుకు వాడాడు అక్కడ? సదాకాలికంగా నీవు అటువంటి స్థితిలోకి రావడానికి. అప్ అండ్ డౌన్ కాదండి. పొద్దున నేను సాత్వికంగా ఉన్నాను, మధ్యాహ్నం బాధపడుతున్నాను, రజోల్లోకి వచ్చాను, సాయంకాలం ఏడుస్తున్నాను, తమోలోకి వచ్చాను, మళ్ళీ ఏదో గుడికో దానికో వెళ్ళి ఏదో కాస్త పారాయణం చేసుకుంటూ వచ్చి మళ్ళీ కాస్త రజోలోకి, మళ్ళీ కాస్త కొంచెం సత్వలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ, ఇది కాదండి. నిత్య సత్వ స్థితి, నిత్యము ఆత్మిక స్థితి. సత్వస్థితి అంటే ఆత్మిక స్థితి. అర్థమైందండి? అది ఎప్పుడు వస్తోంది? మీరు బియాండ్ దేహంలో వెళ్ళగలగాలి. అందుకనే నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. మీరు ద్వంద్వో నిత్య సత్వస్థో, నిత్య సత్వ అవస్థ. అర్థమైంది? విడగొడితే నిత్య సత్వ అవస్థ స్థితి. ఆఖరిది ఏమన్నాడండి? ఇది యోగక్షేమా భవ అన్నాడు. ఈ యోగక్షేమాలు అందులోనే ఉన్నాయి నాయన. యోగక్షేమాలను నువ్వు పట్టించుకోని అవసరం లేదు. ఈ 2 పనులు నువ్వు చేసినట్లయితే ఏమంటున్నాడు? 3 పనులు చేయాలి. ఒకటి నిస్త్రైగుణ్యో, నిర్ద్వంద్వో, నిత్య సత్వస్తో ఆటోమేటిక్ గా నీ యోగక్షేమాలు కాపాడబడతాయి. ఇక్కడ ఇంకొక విషయం మీ దృష్టి తీసుకొస్తాను. భాష్యకారులు యోగక్షేమము గురించి అక్కడ ఇచ్చినటువంటి అర్థము అది భగవంతుడు చెప్పినటువంటి అర్థముతో సరిపోవటం లేదండి. 9వ అధ్యాయం 22వ శ్లోకం కూడా యోగక్షేమం వహామ్యహం అన్న పదాలు వస్తాయి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అర్థమైందండి? ఇక్కడ యోగక్షేమం ఇందులో కూడా వచ్చింది. నిర్యోగక్షేమ భవ ఆత్మవ అన్నాడు. ఇక్కడ యోగం అంటే భాష్యకారులు ఏమి రాశారో తెలుసునండి. మీరు పుస్తకాలు మీరు చదువుకోండి. మీ దగ్గర ఉన్న ఏ పుస్తకమైన తీసి చదువుకోండి. గీత పుస్తకం 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలోని అందులో రాసినటువంటి భాష్యము లేకపోతే తాత్పర్యము భావం చదువుకోండి. అక్కడ యోగం అంటే ఏం చెప్పారంటే మనకు అందుబాటులో లేని వస్తువులను సేకరించుకోవడం రాశారు. నాకు కొన్ని వస్తువులు కావాలి, నాకు రిఫ్రిజిరేటర్ లేదు, సేకరించుకోవడం యోగం అంట. వాషింగ్ మిషన్ లేదు, సేకరించుకోవడం యోగము. అర్థమైందండి? భౌతిక జగత్తులో మనకి లేనటువంటి వస్తువులని సేకరించుకోవడం యోగము, ఉన్న వస్తువుల్ని రక్షించుకోవడము క్షేమము అని రాశారు. ఉన్న వస్తువులను రక్షించుకోవడము క్షేమము, లేని వస్తువులను సేకరించుకోవడము యోగం అని రాశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బుద్ధినేత్రం తెరుచుకోండి. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే యోగక్షేమం యొక్క సత్యమైన అర్థము కేవలం 2 పదాలు ఉన్నాయండి. యోగము, క్షేమము. మనం పూర్వము ఒక 30 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన అమ్మమ్మలు కానీ పెద్ద వాళ్ళు జీవించి ఉండగా వాళ్ళు ఉత్తరం రాస్తే ఏం చేసేవారండి? యోగక్షేమాలు ఎలాగున్నాయి అని అడిగేవాళ్ళు. అవునా కదా? చెప్పండి. యోగక్షేమం అంటే మీ సేఫ్టీ ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆనందంగా ఉన్నారా, బ్రహ్మాండంగా ఉన్నారా, అందరూ బాగున్నారా అడగడం అన్నమాట యోగక్షేమాలంటే. అంతేగాని లేని వస్తువులు సేకరించుకోవడం, ఉన్న వస్తువులు రక్షించుకోవడం కాదండి. ఇక్కడ యోగక్షేమం అంటే యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి? యోగము అంటే స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోవడము, అనుభవం చేసుకోవడము, అనుభూతి చేసుకోవడము. ఆ కరెంట్ ఏదైతే ఉందో ఆంతరికంగా ఉన్నటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడం. అదే భగవద్గీత మనకి ఇప్పటిదాకా ఎన్నో శ్లోకాల్లో మనం చర్చించుకున్నాం. అర్థమైందండి? అందువలన యోగక్షేమం అంటే ఏంటి? యోగము ద్వారా క్షేమము. క్షేమం అంటే సెక్యూరిటీ, క్షేమం అంటే సేఫ్టీ, క్షేమం అంటే బాగోగులు. నేను క్షేమంగా ఉన్నారా అంటాం కదా, మన పలకరించిన మీరు క్షేమంగా ఉన్నారా, మీ డాడీ మమ్మీ అంతా క్షేమంగా ఉన్నారా, మీ అమెరికాలో ఉన్న పిల్లాడు క్షేమంగా ఉన్నాడా అడుగుతాం కదా. క్షేమం అంటే సేఫ్టీ, అందరూ బాగున్నారా అని అర్థం. ఆ సేఫ్టీ దేని యొక్క సేఫ్టీ? శరీరం యొక్క సేఫ్టీ కాదండి, ఆత్మ యొక్క సేఫ్టీ. ఆత్మ యొక్క సేఫ్టీ ఎక్కడి నుంచి వస్తుంది? యోగము ద్వారా వస్తుంది. అర్థమైందండి? ఆత్మని పరమాత్మతో రాజయోగం అన్న కాన్సెప్ట్ ద్వారా, ఆ ప్రక్రియ ద్వారా కనెక్ట్ అయితే, పరమాత్మ నుండి శక్తులు గుణాలు మనలో ప్రవహించినట్లయితే అప్పుడు మన ఆత్మ శక్తిశాలిగా పరివర్తన చెందుతుంది. అప్పుడు ఆత్మ యొక్క సేఫ్టీ అప్పుడు ఉంటుందండి. శరీరం యొక్క సేఫ్టీ అక్కర్లేదండి. ఆటోమేటిక్ గా ఆత్మ యొక్క సేఫ్టీ ఉన్నట్లయితే శరీరం ఖచ్చితంగా సేఫ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ శరీరానికి యజమాని. యజమాని సేఫ్ గా ఉన్నాడంటే మిగతా ఇంద్రియాలన్నీ అనుకున్నట్టుగా పనిచేస్తాయి. కళ్ళు ఎక్కడ చూడమంటే చూస్తాయి, కాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తాయి, చేతులు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాయి. ఇదన్నమాట విషయం. అక్కడ యోగక్షేమం గురించి చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఎక్కడైతే యోగం ఉంటుందో
అటువంటి వారికంటే యోగులకి వాళ్ళు ఆత్మ క్షేమంగా ఉంటుంది, మిగతావన్నీ సంబంధాలు క్షేమంగా ఉంటాయి, పరివారం క్షేమంగా ఉంటారు, అందరూ క్షేమంగా ఉంటారు. క్షేమం అంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ చదువుతాను, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి తత్వాన్ని. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నిస్త్రైగుణ్యో భవార్జున. తర్వాత ఏం చెప్పాడు? నిస్త్రైగుణ్యం ఒకటి, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవ. భవ అంటే వరదానం అన్నమాట. నీ యోగక్షేమాలు ఆటోమేటిక్ గా వస్తాయి. ఈ మూడు పనులు నువ్వు చేయి. త్రైగుణ్య విషయ వేద, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవ ఆత్మవాన్. భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారు చూద్దామండి. ఓ అర్జున, వేదములు సత్వ రజస్తమ తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు. చాలా జాగ్రత్తగా వినండి. ఓ అర్జున, వేదములు సత్వ రజ తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. చూసారా ఎంత క్లియర్ గా ఇచ్చారో? భౌతిక తత్వంలో మనకి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకోవడానికి సాధనలను మన వేదాలు ప్రసాదిస్తున్నాయని చెప్పారు. మళ్ళీ చదువుతాను ఆ వాక్యం, చాలా ముఖ్యమైనది. వేదములు సత్వ రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములు అన్నాడు. అండర్లైన్, ఆ భోగములు అనే శబ్దం అండర్లైన్ చేసుకోండి. భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. ఇప్పుడు తర్వాత వాక్యం, నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల యందును ఆసక్తిని త్యజింపుము అన్నాడు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము, నిత్యుడైన పరమాత్మ యందే స్థితుడవు కమ్ము, నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు, అంతఃకరణమును వశము నందు ఉంచుకొనుము. అర్థమైంది కదండి ఎంత స్పష్టంగా చెప్పారో? చక్కగా భాష్యకారులు కూడా చాలా చక్కగా దీన్ని వర్ణించడం జరిగింది. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక శ్లోకం, వేదాల గురించి ప్రస్తావించబడినటువంటి మరొక శ్లోకాన్ని మనం వర్ణించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఆ తాత్విక విశేషాలను విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.